ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. పంచాయతీ ఎన్నికల ఫలితాలు 3 దశల్లో జరిగినాయి. సో వాటి ఫలితాలు కూడా వచ్చేసాయి. అంతా బాగానే ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఫలితాలు వేరు, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అని చెప్పి. కానీ పార్టీలు, రాజకీయ పార్టీలు ఇస్తున్న డేటా వేరు. సో కంప్లీట్గా చేంజెస్ ఉంటున్నాయి అక్కడ. పోనీ ఏమన్నా 10ల సంఖ్యలో ఉంటున్నాయా, 100లు 1000 సంఖ్యలో ఉంటున్నాయి. బీఆర్ఎస్ ఏం చెప్తుంది, కాంగ్రెస్కి 7,000 రాలేదు 6,000 వచ్చాయని చెప్తుంది. కాంగ్రెస్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్కి 3,000 కాదు 2,000 1,500. సో ఇలా ఎవరి లెక్కలు వాళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఎప్పుడు గతంలో లేనంత విధంగా ఈసారి ఏ పార్టీకి ఆ పార్టీలు ఇలా ప్రోపగాండాతో వెళుతున్నాయి. అసలు మతలబ్ ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు అడిగారు తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి. చెప్పండి, అసలు ఏంటి మ్యాటర్, ఎందుకు ఇంత గందరగోళం ఏర్పడింది, ప్రజల్ని అంటే ఏది కరెక్ట్ తెలుసుకోవడానికి ఈ యొక్క గందరగోళం ఎందుకు వచ్చింది అసలు? ఎస్ మనోజ్, తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయినటువంటి పరిస్థితి. మొదటి దఫా, రెండో దఫా, 3 దఫలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించినటువంటి అంశం మనం అందరం కూడా చూసినాం. అయితే దాదాపు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, 3 టర్ములుగా ఫలితాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. సో ఓవరాల్గా 3 దఫలుగా వచ్చినటువంటి ఫలితాలు డిఫరెంట్ ఛానల్లో, డిఫరెంట్ మీడియా పేపర్లలో అనేక రకాలుగా ఫలితాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఈనాడు పేపర్లో కానివ్వండి, ఈ రోజు పొద్దున వచ్చినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో కానివ్వండి, సాక్షి పత్రికలో కానివ్వండి, ఇతర పత్రికలో వచ్చినటువంటి ఫలితాలు డిఫరెంట్గా ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ఫలితాలు డిఫరెంట్ కోణంలో ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా డిఫరెంట్ కోణంలో కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఓవరాల్గా ఇప్పటిదాకా ఫలితాలకు సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుకుంటే, ఇప్పటిదాకా ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి ఎంత, బీజేపీకి ఎంత, అదర్స్కి ఎంత అనేది ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, అఫీషియల్గా అంటే అన్ని పేపర్లో వచ్చినటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసుకుంటే, మొత్తానికి 12,726 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగితే దాంట్లో దాదాపు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 7,010 మంది గెలిచినటువంటి పరిస్థితి. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 3 విడతలకు సంబంధించినటువంటి డేటా సుమారు కాంగ్రెస్ నుండి 7,010 మంది గెలిచినారు. దాంట్లో మొదటి విడత, రెండో విడత, మూడో విడతకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినారు. ఫస్ట్ విడత మనం చూసుకుంటే 2,425 మంది సర్పంచ్లు గెలిచారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు. రెండో విడతలో 2,299 మంది గెలిచినటువంటి పరిస్థితి. మూడో విడతలో 2,286 మంది. ఓవరాల్గా 3 విడతలు కలిపి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు. అలాగే ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా మనం చూసుకుంటే, కాంగ్రెస్కి సంబంధించి 7,010 మంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి సర్పంచ్లు మొత్తానికి గెలిచినటువంటి సిచ్యువేషన్. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం మాట్లాడుకుంటే, మొదటి విడత, రెండో విడత, మూడో విడతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవరాల్ డేటా మనం చూసుకుంటే, మొత్తానికి 3,502 మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచిరు అనేది అఫీషియల్గా పేపర్లు ఇచ్చినటువంటి డేటా. దాంట్లో ఫస్ట్ విడతలో సుమారు 1,168 మంది అయితే, రెండో విడతలో 1,192 మంది అయితే, మూడో విడతలో 1,142 మంది. అఫీషియల్గా వీళ్ళు ఇచ్చినటువంటి డేటా, అంటే అన్ని పేపర్లలో వచ్చినటువంటి డేటా. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ సుమారు 3 విడతలు కలిపి 3,502 సీట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్. తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు 688 మంది గెలిచినటువంటి పరిస్థితి. దాంట్లో మొదటి విడతలో 189 మంది, రెండో విడతలో 257 మంది, మూడో విడతలో 242 మంది. మొత్తానికి ఓవరాల్గా 688 మంది గెలిచినటువంటి పరిస్థితి. ఇది భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు సంబంధించిన డేటా. దీని తర్వాత ఇతరులు, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు, అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు సుమారు భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ శాతం గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. సుమారు 3 విడతలు కలిపి 1,505 మంది గెలిచినటువంటి పరిస్థితి. వీళ్ళు ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి విడత చూసుకుంటే 448 మంది, రెండో విడత చూసుకుంటే 578 మంది, మూడో విడత చూసుకుంటే 479 మంది. ఓవరాల్గా ఇతరులు మొత్తం కూడా 1,505 మంది గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పెద్ద బాధ ఏంటంటే, ఎక్స్పెక్ట్ చేయలేదు
ఇతరులు భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎమ్మెల్యేలు ప్రచారానికి పోయినప్పుడు ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య జనాలను బెదిరించినటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్స్లో మనం అఫీషియల్గా జనాలకు చూపించే కార్యక్రమం చేసినాం. తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనాలను బెదిరించినటువంటి ఆ వీడియో కూడా చూసినాం. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో జనాలను బెదిరించేటటువంటి కార్యక్రమం చేసిండు. అవన్నీ వీడియోలు కూడా మనం టెలికాస్ట్ చేసేటటువంటి కార్యక్రమం తిరుపతి అంటే ఈ ఎంటైర్ రప్చర్ లో భాగంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తుది ఫైనల్ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి వెలువరించిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నారు కొన్ని వార్తాపత్రికలు కూడా డిఫరెంట్గా రాశాయని చెప్పి. సో కొన్ని పార్టీలకి వాళ్ళ వార్తాపత్రికలు సపరేట్గా ఉంటే అది వేరే విషయం. కానీ అన్ని ఎవరు ఏ పార్టీ ఏ పత్రిక పెట్టుకున్నా ఏ ఛానల్ పెట్టుకున్నా సో అల్టిమేట్గా ఫాలో అవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫైనల్ రిపోర్టే కదా. మరి ఎందుకు ఇన్ని తేడాలు వస్తున్నాయి? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నివేదిక ఇస్తుంది ఇంతమంది గెలిచారని. ఎస్ మనోజ్, దీంట్లో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఇప్పటిదాకా వాళ్ళు అఫీషియల్గా పెట్టుకున్నటువంటి డేటా అంటే ఇప్పటిదాకా మనం ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తని మాత్రమే తెరపైకి తీసుకొచ్చినాం. అంటే వివిధ పత్రికా ఛానళ్లలో వచ్చినటువంటి డేటానే మనం ఇప్పటిదాకా జనాలకు చూపించేటటువంటి కార్యక్రమం చేసినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక డేటాను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అఫీషియల్ డేటా ఎంత, దాదాపు 7,010 మంది గెలిచిరని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డేటా వచ్చింది కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ కి 6,726 మంది మాత్రమే గెలిచినారు, బీఆర్ఎస్ పార్టీకి 4,031 గెలిచినారు, బీజేపీకి 6,097 గెలిచినారు, అదర్స్ కి 1,272 మంది గెలిచిరని చెప్పి ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొస్తున్నటువంటి డేటా. అంటే దాదాపు ఒక 2,000 డిఫరెన్సియేషన్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఓవరాల్గా కాంగ్రెస్ గెలిచింది 6,726 మందే. కానీ ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వాళ్ళు కూడా మా వాళ్ళే వాళ్ళు కూడా మా తరపునే గెలిచిరని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్. అంటే ఓవరాల్గా లెక్క చూసుకుంటే సుమారు కాంగ్రెస్కే కొంత ఎడ్జ్ కనబడ్డది, కాంగ్రెస్కే కొంత దూసుకొని ముందుకు పోయింది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తగ్గకుండా కొంత వాళ్ళు కూడా హోరాహోరీ ఫైట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బాధ ఒకటే, మనం ఇంత ఫైట్ చేసినాం, భారీ బహిరంగ సభలు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సర్పంచ్ ఎలక్షన్ సమయంలో భారీ బహిరంగ సభలు పెట్టలేదు, సభలలో మాట్లాడలేదు, సర్పంచ్ ఎన్నికల గురించి తీయలేదు. కానీ రేవంత్ అన్న అఫీషియల్గా మీటింగ్లు పెట్టిండు, ఆ మీటింగ్లలో మాట్లాడే కార్యక్రమం చేసిండు, జనాలకు రేవంత్ అన్న ఏం చెప్పాలో అవన్నీ కూడా చెప్పిండు. అయినా సరే జనాలు ఇతరులను ఎట్లా గెలిపించిర్రు, కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపించిర్రు. ఆల్రెడీ రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా సర్వే తీపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడట. ఎందుకు నెగిటివిటీ వచ్చింది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీని గెలిపించిరు జనం, ఎందుకు ఇతరులను గెలిపించిరు జనం, గెలిస్తే పార్టీలైనా గెలవాలి, ఇతరులు ఎట్లా గెలుస్తారు, అసలు సర్పంచ్ ఎన్నికలలో జరిగినటువంటి గందరగోళం ఎక్కడ, పబ్లిక్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నారనేటటువంటి అంశం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మనోజ్. సో ఫైనల్గా వీటికి తెరపడే అంటే పార్టీల ప్రచారాలు లైక్ ఇప్పుడు ఆ ఇండిపెండెంట్లీ యాడ్ చేసుకోవడం కావచ్చు, తీసేయడం కావచ్చు, ప్రజల్లో ఎంతో కొంత కొంచెం ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితి. సో దీనికి ఎప్పుడు తెరపడే అవకాశం ఉంది? అంటే నార్మల్గా ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తారు. సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉండవు. మనం సర్పంచ్ ఎన్నికలలో కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత గుర్తులు మాత్రమే ఉంటాయి. పార్టీ గుర్తులు కేవలం బీఫామ్లు ఇచ్చినప్పుడు ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఈ ఎలక్షన్లో మాత్రమే పార్టీ గుర్తులు ఉంటాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్స్, ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్, దీంట్లో పార్టీ గుర్తులు ఎక్కడ కూడా ఉండవు. బ్యాట్ గుర్తుంటుంది, బాల్ గుర్తుంటుంది, ఉంగరం గుర్తుంటుంది, లేకపోతే గౌన్ గుర్తుంటుంది, ఇట్లా రకరకాల గుర్తులు ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పార్టీ లీడర్లు వాళ్ళని బలపరుస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శంకర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ శంకర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పుడు ఈ శంకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మేము నిలబెడుతున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ నుండి సపోర్ట్ చేస్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితులలో ఈ వ్యక్తికి ఓటేయాలని చెప్పి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో నియోజకవర్గ లీడర్ చెప్పినప్పుడు ఆ వ్యక్తి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అవుతాడు. అయితే ఆ శంకర్ అనేటటువంటి వ్యక్తిని కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపించినప్పుడు కొంత పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా టెన్షన్లో ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ని గెలిపియాలి, కాంగ్రెస్ని గెలిపించకపోతే మీకు పథకాలు బంద్ అవుతాయి, మీ ఊరుకు రావాల్సినటువంటి ఫండ్ కూడా బంద్ అవుతుందని ఎమ్మెల్యేలు బెదిరించినా సరే జనాలు ఇతరులను గెలిపించినప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి రిపోర్ట్ వచ్చింది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు జనాలు ఉన్నారు, ఎందుకు ఇతరుల వైపు జనాలు ఉన్నారు, అధికార పార్టీ ఎందుకు గెలవలేకపోయింది అనేటటువంటి ఒక బాధలో కొంత కాంగ్రెస్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ రాష్ట్ర
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ బ్యాక్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఆ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనేటటువంటి మాటలు కూడా చెప్పిండు. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది అనేటటువంటి తరహాలో మనం చూడలేదు. సరే ఆ 3,000 వచ్చినాయా 4,000 వచ్చినాయా అంటే కూడా 3-4 వేలు వచ్చిందంటే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ గ్రామాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిందో అదే గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కొంత గెలిచేటటువంటి కార్యక్రమం కూడా కనబడదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి కొంత సర్వే చేపిస్తా ఉన్నాడట. సర్వేతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో అన్ని పార్టీల కంటే మాకే ఎక్కువ సీట్లు రావాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ అన్న రైతు భరోసాని జనవరిలో ఇవ్వబోతా ఉన్నాడు, పెన్షన్లు కూడా జనవరిలో ఇవ్వబోతా ఉన్నాడు. మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ అన్న జనవరిలో చేయబోతా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మనోజ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. సో ఇది తిరుపతి అనాలిసిస్. సో ఇప్పటిదాకా ఎన్నికల ఫలితాలు వచ్చింది వేరు, కానీ పార్టీలు తిప్పుకుంటున్న వేరు. సో ఎందుకంటే ఎక్కువ మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటున్నారని, కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటున్నారని, లేకపోతే బీఆర్ఎస్ తక్కువగా చూపిస్తుందని ప్రజల్లో ఒక డైలమా నెలకొంది. సో ఈ డైలమా గురించి మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.